Hi, today we are going to know what is array in Java. Array అంటే ఏంటి, సో అరేలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనే కాన్సెప్ట్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, సేమ్ డేటా టైప్. సో సేమ్ డేటా టైప్తో కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ డేటా సైమల్టేనియస్లీ. It can store data of same data type, means as integer array can store only integer values, character array can store only character values, and so on. So we cannot fetch data from array directly, therefore we use index point. The indexing of array always starts with 0. Index value is always an integer number. Array may be of a data type like int, char, float. సో అరేలో డేటాని మనం ర్యాండమ్గా యాక్సెస్ చేయలేము, డైరెక్ట్లీ కూడా యాక్సెస్ చేయలేము. సో ఇందులో ఇండెక్స్ ఎలా అవుతుందంటే 0, 1, 2, 3 లైక్ దట్ అనమాట. సో అరేని మనం ఎలా తీసుకుంటే దాంట్లో వాల్యూస్ అనేవి అలాగే తీసుకుంటుంది. ఒకవేళ మనం ఇంటీజర్స్ ఇస్తే ఇంటీజర్స్ తీసుకుంటుంది, క్యారెక్టర్స్ ఇస్తే క్యారెక్టర్స్ని మాత్రమే తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఇంట్. ఇంట్ అనేది డేటా టైప్. ఏ అనేది ఎరే ఆఫ్ ద నేమ్ అనమాట. ఈ బ్రాకెట్స్ అనేవి సింబల్ రిప్రజెంటింగ్ ఇట్ ఈజ్ అరే అని రిప్రజెంట్ చేయడానికి. ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్. సో ఇంటిజర్లో సైజ్ ఆఫ్ ది ఎరే 5 అనమాట. సో దానికి మనం 5 క్యారెక్టర్స్ని 5 సైజ్ అనేది అసైన్ చేసేస్తున్నాం. సో ఇలాగూ డివైడ్ అయిపోయింది. సో ఏ ఆఫ్ 0, 1, 2, 3, 4. సో 5 మెమరీ అనేది అలోకేట్ అయిపోయింది. సో హియర్ ఏ ఈజ్ ద నేమ్ ఆఫ్ అరే, ఇంట్ ఈజ్ ద డేటా టైప్. సైజ్ ఆఫ్ ది అరే 5 మీన్స్ వీ కెన్ స్టోర్ మ్యాక్సిమం 5 వాల్యూస్ ఇన్ ద అరే అనమాట. సో అరే అనేది ఎలా రాసుకుంటాం, ఇంట్ ఏఆర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాసెస్లో మనము ఎన్ని వాల్యూస్ ఎంత అరే అనుకుంటామో అంత అరేని అసైన్ చేయవచ్చు. సో ఏఆర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది అరే అనమాట. సో అప్పుడు డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఇండెక్స్లో 0 వాల్యూలో 0 ప్లేస్ వచ్చేసి సో 0, 1, 2, 3 అలాగ ఉంటుంది కాబట్టి 0 ప్లేస్లో 45, 1 ప్లేస్లో 23, 2 ప్లేస్లో 89. సో ఇలాగూ అరేలో స్టోర్ అయిపోయింది అనమాట ఇండెక్స్ పొజిషన్లో. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే మెథడ్. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఏ ఆఫ్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 5. సో ఇక్కడ ఇంట్ సైజ్ అనేది అరే సైజ్ అనేది నేను 5 అని ఇచ్చాను. సో అంటే మీన్స్ ఏ ఆఫ్ సైజ్ అనమాట, అరే సైజ్. ఏ 0లో 45 స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 4 వరకు ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు ఎంటర్ ఏ ఆఫ్ 5, సో ఇట్ వోంట్ టేక్ అనమాట. ఎందుకంటే మనము 5 ఇచ్చాం కాబట్టి 5నే తీసుకుంటుంది అనమాట. సో ఆ డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్ ప్రోగ్రాంలో ఎలా తీసుకుంటాం, క్లాస్ ఈజీ ఈజ్ ద క్లాస్ నేమ్, మెయిన్ మెథడ్ రాస్తాము. తర్వాత ఇంట్ ఏఆర్ ఆఫ్ అరే వాల్యూస్ అనమాట. సో మనం ఎన్ని వాల్యూస్ అయితే అన్ని వాల్యూస్. సో system.out.println ప్రింట్ ఏఆర్ ఆఫ్ 0 ప్లస్ ఏఆర్ ఆఫ్ 0. సో అరేలో 0, 1, 2, 3, 4 కాబట్టి సో సో అరేలో ఏమేమి వాల్యూస్ అన్నవి మనము ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ని ఆ పొజిషన్లో ఎంత వాల్యూ ఉంది అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇలాగ డిస్ప్లే అవుతుంది అనమాట అవుట్పుట్ వచ్చేసి. సో పాసింగ్ ద ఎలిమెంట్ బై యూజింగ్ లూప్స్. సో మనం లూప్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో లూప్స్ ద్వారా అరేలోకి వాల్యూస్ని ఎలా ఎంటర్ చేయాలన్నది చూస్తాం. సో ఇక్కడ క్లాస్ నేమ్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంట్ ఏఆర్ ఆఫ్ అరే సైజ్ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I less than 4, I ప్లస్ ప్లస్. సో system.out.println ఏఆర్ ఆఫ్ I. సో ఏఆర్ ఆఫ్ I అంటే I వాల్యూ ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ I. సో ఏఆర్లో I ప్లేస్ I అంటే ఇక్కడ ఏంటి 0. సో ఏఆర్ ఆఫ్ 0లో ఎంత ఉన్నది, సో ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుద్ది అనమాట. సో ఇది ఇక్కడ మీకు కొంచెం అర్థం చేసుకోగలిగితే
ఈ ఐ వాల్యూని ఇక్కడ ఎలా తీసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమవుద్ది అనమాట. సో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ 2-3 టైమ్స్ వర్కౌట్ చేస్తే ఈజీ అయిపోయింది అనమాట. సో యూజింగ్ అరే యూజర్ ఇన్పుట్ అనమాట. సో కీబోర్డ్ ద్వారా సో స్కానర్ లైబ్రరీస్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో system.out. int scanner in means input, new scanner system.out. system.in. సో array declaration int ar is equal to new int I. సో array సైజు నేను 5 అని ఇచ్చేసాను. ఇంతకుముందు ఏంటంటే మనం ప్రీడిఫైన్ కాబట్టి సో ఏఆర్ ఆఫ్ మనం కర్లీ బ్రేసెస్లో ఎన్ని వాల్యూస్ అయితే అన్ని వాల్యూస్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే యూజర్ ఇన్పుట్ ద్వారా అనమాట. సో ఇంట్ ఐ ఈజ్ ఐ వాల్యూ ఎంత మనం డిక్లేర్ చేసుకున్నాం. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 4, ఐ ప్లస్ ప్లస్ అనమాట. సో ఇక్కడ సేమ్ system.out.println ఎంటర్ ద ఎలిమెంట్. సో మనం ఎంటర్ ద ఎలిమెంట్ అనమాట. సో ఏ ఆఫ్ ఐ అన్నప్పుడు ఏ వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటే ఆ వాల్యూని ఎంటర్ చేస్తాం అనమాట. సో ఏఆర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇన్ అనేది ఇన్పుట్, డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఇంటిజర్ వాల్యూ అనమాట. సో మనం ఏదైతే ఎంటర్ చేసామో అది ఏ ఆఫ్ ఐలోకి స్టోర్ అవుద్ది అనమాట. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్ అనమాట. సో ఇక్కడ మనము ఎంటర్ చేసిన వాల్యూ అనేది అవుట్పుట్లోకి రావాలి కాబట్టి మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది రాసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద సింపుల్ అరే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.